సర్కారీ గైడ్ ఫ్రమ్ శంకర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అసాధారణ సెలవు ఎక్స్ట్రార్డినరీ లీవ్ ఈఓఎల్ మంజూరు చేయడానికి గల సందర్భాలు. వేరే ఏ సెలవు మంజూరుకు అర్హత లేనప్పుడు, ఉద్యోగి ఖాతాలో మరే ఇతర రకమైన సెలవు ఎర్న్డ్ లీవ్, హాఫ్ పే లీవ్ మొదలగువి లేనప్పుడు, ఉద్యోగికి ఇతర సెలవులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ఉద్యోగి లిఖితపూర్వకంగా అసాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు. అసాధారణ సెలవు కాలం డ్యూరేషన్ ఆఫ్ ఈఓఎల్. అసాధారణ సెలవు కాలం పరిమితులు కింది విధంగా ఉంటుంది. వైద్య ధృవీకరణ పత్రంపై ఆన్ మెడికల్ సర్టిఫికేట్ ఒకేసారి 18 నెలల వరకు మంజూరు చేయవచ్చు. వైద్య ధృవీకరణ పత్రం లేకుండా వితౌట్ మెడికల్ సర్టిఫికేట్ ఒకేసారి 3 నెలలు మించకూడదు. కొన్ని వ్యాధుల చికిత్స కోసం క్షయ, క్యాన్సర్, మానసిక అనారోగ్యం, కుష్ఠువ్యాధి, గుండె జబ్బులు, మూత్రపిండ వైఫల్యం వంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్స కోసం అధికారికంగా గుర్తించిన శానిటోరియంలో చికిత్స పొందినట్లయితే 12 నెలల వరకు మంజూరు చేయవచ్చు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటే 18 నెలల వరకు మంజూరు చేయవచ్చు. ఉన్నత విద్య కోసం హయ్యర్ స్టడీస్, ప్రభుత్వ ప్రయోజనం కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి 24 నెలల వరకు మంజూరు చేయడానికి